భగవాన్ ప్రార్థన గురించి చెప్పని తెలుసుకున్నాం. ఇప్పుడు దామోదర్ రాసిన అహ్మద్ నగర్ ప్రాంతంలో మొదట సాయం గురించి తెలుసుకొని వారికి భక్తుడై వారి కృపను పొందిన ధన్యజీవి దామోదర్ సాయి రాసిన అహ్మద్ నగర్ ప్రాంతంలో మొదట బాబా గురించి తెలుసుకొని వారికి భక్తుడై వారి కృపను పొందినటువంటి ధన్యజీవి దామోదర్ సాయి ప్రశ్నే. ఇతడు మొదట ఎంతో పేదవాడు, గాజులు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి అదృష్టం కలిసి వచ్చి ఇతడు ధనికుడయ్యాడు. ఈ దామోదర ప్రశ్న మొదట ఎంతో పేదవాడట, గాజులు అమ్ముకుని జీవిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి అదృష్టం కలిసి వచ్చి ఇతడు ధనికుడయ్యాడు. ఎంతకాలానికి సంతానం కలగకపోయేసరికి అతడు రెండవ వివాహం చేసుకున్నాడు. అయినా సంతానం కలగలేదు. ప్రఖ్యాత జ్యోతిష్కుడు సంప్రదిస్తే అతని జాతకంలో సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారు. అదే పేదవాడు గాజులంతో జీవిస్తూ ఉండి మళ్ళీ తనకి బిడ్డ లేదని చెప్పి మళ్ళీ రెండో వివాహం చేస్తున్నాడట. అయినా కానీ బిడ్డలు కలగలేదు. ఎంతో మంది జ్యోతిష్కుల్ని వాడి సంప్రదిస్తే అతని జాతకం ప్రకారం అతనికి సంతానం కలిగే అవకాశం లేదని చెప్పారట. అప్పుడు సాయి గురించి విని 1895లో షిరిడి దర్శించాడు. 1900 ప్రాంతంలో ఒకసారి అతడు షిరిడి చేరడానికి ముందే బాబాకి ఎవరు గుట్ట నిండా మామిడి పళ్ళు పంపారు. ఆయన వాటి నుండి 8 పళ్ళు ముందుగా వేరుగా తీసిపెట్టి ఇతడు షిరిడి చేరాక ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించడం వల్ల ఇతనికి సంతానం కలిగిందని మన చరిత్రలో తెలుసుకున్నాం. మనం బాబా చరిత్రలో చూస్తాం. బాబాకి ఎవరు పుట్టిన మామిడి పళ్ళు తీసుకొచ్చి 8 పళ్ళు పక్కన పెట్టి ధాన్యాకి అని చెప్పి పెట్టారు. మరి పెడితే అందులో పిల్లలు వచ్చి ఒక 4 తీసుకుపెట్టిపోతాయి. అట్లా ఇతనికి రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా బిడ్డలు కలగకపోతే మళ్ళీ ఎంతో మంది జ్యోతిష్కులు వాళ్ళు సంప్రదిస్తే ఈ జాతకం ప్రకారం నీకు బిడ్డలు కలిగే ప్రాప్తం లేదని చెప్పిన తర్వాత 1995 మొదటిసారిగా బాబాని దర్శించాడంట దామోదర్ రాస్తే. తర్వాత 1900 ప్రాంతంలో బాబా గౌరవ అట్లా మామిడి పళ్ళు పంపితే బాబా అవి తీసిపెట్టి 5 పళ్ళు ఇవి దామ్యానికి ప్రసాదంగా అని చెప్పి పక్కన పెట్టారట. అంటే ఇతని విషయంలో గ్రహబలాన్ని సాయి అనుగ్రహం రద్దు చేసిందన్నమాట. అంటే జ్యోతిష్కులు ఏం చెప్తారు, దేని చూసి చెప్తారు, వాడుకున్న గ్రహస్థితులు గమనించి వాడుకున్న దాన్ని గమనించి వీటికి సంతాన ప్రాప్తి ఉందా లేదా అని చెప్తారు. కానీ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినవన్నింటినీ కేవలం బాబా అనుగ్రహంతో అవన్నింటినీ వాటి కంటే కూడా బాబా అనుగ్రహమే పనిచేసి నీ బిడ్డలు కలిగారు. అంటే చాలా మంది అంటారు, ఇప్పుడు మనకు కలిసి రావట్లేదండి, ఆశాంతి చేస్తే బాగుంటుంది, ఆశాంతి చేస్తే బాగుంటుంది, వాడు వీళ్ళు అంటూ ఉన్నారు. మనకి ఎన్నోసార్లు మాస్టర్ పరప్రశ్న కూడా వివరిస్తారు. గ్రహశాంతులు చేయటంతో వాళ్ళకి పెరుగుతాయా, గురువు అనుగ్రహం ముఖ్యమా? అంటే మనందరికీ ఏంటంటే తేలిగ్గా కలిగించుకునే మార్గం గ్రహానికి శాంతి చేస్తే ఇప్పుడేదో మన మీద చేయకపోవటం వల్ల ఆగ్రహించినట్టు అసలు మనకి దుఃఖం వస్తుంది, ఇబ్బంది వస్తుంది తెలియకపోవటం వల్ల గ్రహాలు మనకున్న స్థితిని సూచిస్తాయి కానీ అవి కొత్తగా మనకి తెచ్చిపెట్టం, వాటిని శాంతింపజేసి వాటిని తొలగించుకోవటం కోసం. అందుకని గ్రహాలకి చేసి మనం తొలగించుకోవటం అంటే ఇప్పుడు మన పొద్దుని మార్చుకోవడం లాంటిది. ఇప్పుడు గడియారంలో 2 అయింది, బాగా ఎండగా ఉంది అని ఇట్లా కాక 6 చేసి చల్లబడుతుందా, జుంపిపోయామనుకోండి అది చల్లబడదు కదా, మనం దిగినట్టు అవుతుంది. అంటే గ్రహాలు సూచిస్తున్నాయి. అందుకని అదేంటి గ్రహ బలానికంటే కూడా గురువు యొక్క అనుగ్రహ బలం మనకి. పైగా గ్రహాలని ఎవరు సేవిస్తూ ఉంటాయి, ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. అందుకని మనం ఏంటంటే తెలియని తనం వల్ల ఆశతోటి అంటే త్వరగా మనకి ఇది జరుగుతుందేమో, మోక్షములు లభిస్తుందేమో, అలా చేస్తే పోలేదా అని ఇలాంటి వాటికి గురువు సేవిస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఇట్లా పక్కదారి పడుతూ ఉంటారు అనమాట. అందుకని ఇది అంటున్నారు, ఇతని విషయంలో దామోదర రాసిన విషయంలో గ్రహబలాన్ని సాయి అనుగ్రహ బలం రద్దు చేసిందన్నమాట. దామోదర రచన చెప్పాడు, నేను బాబాను మొదటి దర్శించే నాటికి నివాసాకు చెందిన బాలాపాటిల్ మసీద్ చిమ్మడం మరి ఇతర సేవలు బాబాకు చేస్తూ ఉన్నాడు. ఆ మరుసటి సంవత్సరమే షిరిడీలో రామనవమి ఉత్సవం ప్రారంభించారు. 1895లో వచ్చారు కదా ఆ ప్రాంతంలో, అప్పటి నుంచి 1900 ప్రాంతంలో రామనవమి ఉత్సవం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఉత్సవానికి నేను ఒక జెండా సమర్పిస్తూ ఉన్నాను. ఒకప్పుడు హైకోర్టులో నా అప్పీల్ ఉన్నదని
వాళ్ళ నాయన చెప్పాట, నేను ఇప్పుడు అప్పీల్ ఉంది, నువ్వు బొంబాయి రావాల్సిందే. కానీ బాబా నన్ను షిరిడీలో నింపివేసి అక్కడికి వెళ్ళనివ్వలేదు. అయినా అప్పీల్ తీర్పు మాత్రం నాకే అనుకూలమైంది. చూడండి, ఆయనేమో నువ్వు బాంబే రావాల్సి ఉంది, దానికి అటెండ్ అవడానికి అయితే బాబా షిరిడీలో ఆపేశారట. అయినప్పటికీ కూడా ఆ అప్పీలు తీర్పు మాత్రం ఇతనికి అనుకూలమైంది. ఒకసారి నానాసాహెబ్ డైగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రకరకాల విలువైన వంటకాలు తెచ్చి బాబాను ఆరగించమని ప్రార్థించాడు. అంటే అతను చూసిన సన్నివేశాలు ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట. ఒకసారి నానాసాహెబ్ డైగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రకరకాల విలువైన వంటకాలు తెచ్చి బాబాకు సమర్పించి ఆరగించమని ప్రార్థించాడట. బాబా వెంటనే కేక వేస్తే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి ఆ వంటకాలలో కొన్నింటిని నాకి వేసింది. అంటే ఆ ప్లేట్ కింద పెట్టింది కదా, అదేమో వెండిపడ్డం బాబా కనిపించి ఘనంగా తీసుకొచ్చారు. రకరకాల పిండి వంటలు ఉన్నాయి. బాబా అవి నీవి సమర్పించండి అన్న, మీరే స్వీకరించండి అంటే బాబా ఏం చేశారట, ఒక కేక వేయగానే ఒక నల్ల కుక్క వచ్చి అందులో ఉన్న వంటకాలు కొన్నింటిని నాకి వేసింది. అది చూస్తున్న నానాసాహెబ్ డైగ్లే అసహ్యంతో, నీచమైన ఈ కుక్క కోసం నేను ఇవన్నీ తయారు చేసుకొచ్చింది అన్నట్టు. మనం అనుకుంటాం ఈ బాబాకి తీసుకెళ్ళాం కదా, ఆయన తీసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు కదా మన దగ్గర నటించేది మనం అనుకుంటాం. ఆయనేమో అంటే మనకి సమర్పణ భావం మనకి తెలియదు. మనం ఇచ్చింది ఆయన సమర్పించాం, ఇది మనకు కాదు అనే విషయం మనకి తెలియదు. అది తెలియక మనం ఏం చేస్తుంటాం, మాఫీ దగ్గర వెళ్ళిన మందిరాల్లో విరాళాలు ఇచ్చి అలా వాళ్ళు ఇచ్చిన పేరు రాయించుకుంటే కానీ తృప్తిగా ఉండేది కాదంట. మనం ఎక్కడ మందిరానికి అయితే వేయించోట్ల అన్ని ఇది ఇది కలర్ వాళ్ళ జ్ఞాపకాలు తెలిసింది కదా, అంటే మందిరంకి వెళ్ళి వాడి పేరు చదువుకోవటమే మనకి. మనం మందిరంకి వెళ్ళింది ఆయన స్మరించడం కోసమా, వీటి కోసమా? అంటే వీడికి మేము ఇచ్చాం కదా, నలుగురికి తెలియాలి కదా. నలుగురికి తెలియటంలోనే మన ఫలితం అయిపోతుందట. ఇంకా ఆయన ఏం చేయడం చెప్పిన తర్వాత అయ్యో మాకు తెలియదు అన్నట్లు అంటే మా పేరు రాయిస్తానంటే. అందుకని ఈ కుక్క ఎప్పుడైతే అవి అలా చేసిందో ఇతనికి వెంటనే అసహ్యం కలిగిందట. నేను ఇవన్నీ తీసుకొచ్చింది ఈ కుక్క కోసమే, ఇవన్నీ తయారు చేసుకొచ్చింది అని మనసులో అనుకోగానే, మనసులో ఆలోచన వచ్చింది. అనుకోగానే బాబా కళ్ళు దూరంగా చేసి ఇవి తీసేయి అని కస్తారు. చూడండి, మనసులో ఇంకా బయటికి కూడా అనలేదు, మనసులో ఆలోచన రాగానే బాబా వెంటనే ఇవి తీసేయని చెప్పి కసిరాడట. అంటే ఎక్కడ కూర్చున్నా ఆయన సన్నిధిలో ఉన్నా, మనం దూరంగా ఉన్నా, మనం అనుకుంటూ ఉన్నా, మన ప్రతి మనసులోని అవ్యక్తంగా ఉన్న ఆలోచన కూడా బాబాకు తెరిచిన పుస్తకం వంటిది అని ఎవరు నల్లేదండి, మనసులో అనుకున్నారు. మరి ప్రార్థన కూడా మనసులో కదా మనం చేస్తుంది, బాబా అది సహాయం కావాలి అని. అది మాత్రం తెలియాలి. మనం ఎవరినైనా ఏదైనా అనుకున్నాక తెలియకుండా ఎలా ఉంటుంది? మనలో ఉండి అన్ని గమనించేది ఆయనే. బాబా అంటే మనలోనే ఉన్నారు, మన లోపలే ఉన్నారు, మనలో చైతన్య స్వరూపుడుగా ఉండి మన ఉనికికి కారణమై ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడే బాబా మనతో ఉన్నట్టు. అలా కాకుండా మనం బాబా పటం ఉందండి, బాబా పటం ఉంటూ ఉండట్లేదండి ఇలా అనుకుంటున్నాం అనుకోండి, అంటే ఆ పటం పక్కన ఉంటే మన ఒక్కరిగా ఉన్నాం మనం అనుకుంటాం. అందుకని ఎప్పుడు ఆయన నాతో ఉన్నారు, నాలో ఉన్నారు, నాలో అంతా నీకు ఆయనే ఉన్నారు, నేను ఆయనలో ఉన్నాను. అందుకే అదే భావన చేస్తూ ఉండను. ఆయన మన నుంచి ఎప్పుడూ లేరు, మన జ్ఞాపకంలో, మన వ్యక్తిలో లేకుండా, మన స్మరణలో లేకుండా బాబా మనతోనే ఉన్నారు అనే విషయాన్ని మనం స్మరణలో పెట్టుకోవట్లేదు. అంతే కూర్చొని ఎవరి భక్తులే ఉన్నారు అనే మాట మాట్లాడతాం. కారణం ఏంటి? మన స్పృహ అలా లేదు. బాబా నాతో ఉన్నారు, నాలోనే ఉండి నడిపిస్తూ ఉన్నారు, నా ఉనికికి కారణం ఆయనే. శ్వాస తీస్తూ నేను తీసుకోవడం జరుగుతూ ఉందంటే ఎవరు తీసుకుంటున్నారు ఇదంతా లోపల నుంచి, నన్ను ఇదంతా ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? అలాంటి ఆలోచన రాకపోవటం వల్ల ఆయన వేరుగా ఉన్నారు, మనం ఆయన పూజిస్తూ ఉన్నామని బాధ్యంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎప్పుడైతే మన మనసులో ఒక ఆలోచన వస్తుందో అది బాబాకు తెలిసింది, వెంటనే ప్రతిక్షణమే తెలుసుకోవడం. కారణం మనలో ఉండి అన్ని తెలుసుకునేవే ఆయనే అన్నిటికీ సాక్ష్యం. ఇతనికి బయటగా మాట అనలేదు, కుక్క కోసం ఇవన్నీ చేసుకొచ్చింది బాబా కోసం అంటున్న వెంటనే బాబా ఇమీడియట్ గా అంటున్నారు, కసిరి ఇవి తీసివేయి అన్నారట. పైగా రెండవది ఏంటి, మనిషి గారు ఏం చెప్తున్నారు, సమర్పించాక ఆయన ఎలా వాడుకుంటాడో, ఎలా స్వీకరిస్తాడో, తీసుకుంటాడా, తింటాడా, పారేస్తాడా, విసిరేస్తాడా ఆయన ఇష్టం. సమర్పించిన తర్వాత అది మందిగా మేము ఇచ్చామండి కానీ ఆయన వాడుకోవట్లేదండి, మేము ఇలా వాడుకుంటారని ఇచ్చామండి అన్నామంటే ఇంకా మందే. వేరే వాళ్ళకి ఏదైనా ఇచ్చి మనం అనుకుంటారు, ఇచ్చారండి వాడే దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు, అనవసరంగా ఇచ్చేలా మాట్లాడుతూ ఉంటాం. అంటే మన భావం ఎట్లా ఉంది, ఇంకా నాదే, నా వస్తువే అని. సమర్పణ భావం
మన భగవంతుడికి గురువుకి ఆయనైన వస్తువు ఆయనకి ఇస్తున్నాం, ఇందులో నాదంటే ఏమి లేదు అని సమర్పించారట. ఇచ్చిన తర్వాత కూడా ఆయన అనుకున్నట్టు ఆయన వాడుకోవట్లేదండి, లేకపోతే నేను ఆయన దగ్గర అనుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారండి, రాత్రులు బాగా వేసుకుంటానంటే పక్కన డబ్బులు ఇచ్చారండి అంటానికి మనకి అధికారం. ఎందుకని ఇవి ఆయనవి అన్నప్పుడు ఇంకా ఆయన ఏం చేసుకుంటారు, పడేస్తారా, వాడుకుంటారా, తీసుకుంటారా, ఆయన ఇష్టం అనమాట. అందుకని ఇక్కడ కూడా ఈ బాబా మీరు స్వీకరించండి అన్నారు. బాబా ఏ రూపంలో స్వీకరిస్తాడు అంటే ఆయన గురించి మనకి తెలియకపోవడంలో బాబా స్వీకరించడం అంటే ఆ బాబా రూపంతో చేతితో తీసుకొని స్వీకరిస్తే స్వీకరించినట్టు అనుకుంటున్నాను. అందుకని వెంటనే బాబా ఇవి కసిరాడట, కసిరి ఇవి తీసేయి అని కసిరాడు. అప్పుడక్కడ మేము కూడా ఉన్నాను. హీనమైన జంతువులను, తక్కువ స్థాయికి చెందిన మానవులను బాబా తమతో సమానంగా లేక తమ రూపాలుగాను చూడటం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మనం ఎవరి గురించి గొప్పగా చెప్పుకుంటాం, మాకు వాళ్ళు గొప్ప వాళ్ళు తెలుసండి, లేకపోతే మనల్ని గొప్ప విషయాలతోటి, లేకపోతే నాకు బాగా తెలుసండి, ఏదైతే కొంచెం విలువైనవి ఉంటాయో, గొప్పగా ఉంటాయో వాటితో మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చూస్తాం. కానీ బాబా ఏంటంటే సకల దేవతా స్వరూపుడు, సకల జీవ స్వరూపుడు. అంటే అది చిన్న చీమ, ఈగ, దోమ, లేకపోతే ఆవా, ఇంకోటాని కాదు, ప్రతి జీవి ఆయనే. అంటే ఉన్నతమైనవైతేనేమో నాకు దానికి భయం లేదు, చీమ నాకు తెలియదు అన్నట్టుగా కాదట. ప్రతి ఒక్క దానితోటి ఆయనకి తాదాత్మ్యం ఉంటుంది, అంటే అన్నింటిలో ఉన్నవాడే. అందుకని గొప్ప గొప్ప సాధువుల దగ్గర నుంచి చిన్న చిన్న సాధువులు సైతం నాకు అది మరి ఆ రోజు ఇంటికి వస్తే బెడకరక్కడ అడిగితే కానీ వేరే అని ఎలా చెప్తున్నారు అంటే ప్రతి చిన్న సాధువు తామే. అలానే గొప్ప గొప్ప సాధువులు, గొప్ప గొప్ప మహాత్ములు, దత్తావతారులు కూడా ఆయనే. అంటే ఆయనకి గొప్పవాటితోనేమో బుద్ధి గొప్ప చెందడం, తక్కువ వాటి అయితేనేమో నేను కాదనతగా ఉండదట. అసలు అలాంటి వ్యత్యాసమే లేదు. ఎందుకని ఆయన తప్పించి అన్యంగా లేదు అన్నట్టుగానే ఉండేవారట. అందుకని హీనమైన జంతువులను చూడండి, బాబా తమతో సమానంగాను హీనమైన జంతువులను, తక్కువ స్థాయికి చెందిన మానవులను, అంటే ఇప్పుడు తక్కువ చేసే వాడు అనుకోండి, తెలియదండి వాడు, అది గొప్పవాడు అనుకోండి, మాకు వాడు బాగా తెలిసింది గొప్పగా చెప్తాం. కానీ బాబా దగ్గర అట్లా లేదు, తక్కువ ఎక్కువ లేదు. బాబా తమతో సమానంగాను లేక తమ రూపాలుగాను చూడటం నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఒకసారి బాబా మా ఇంటికి స్వయంగా వచ్చి భోజనం చేయడం తెలిసిన మా అతిథిగా వారి తరఫున బాలా పాటిల్ భోజనానికి పంపించమని కోరారు. ఈ బాబా పాటిల్ తక్కువ వర్ణానికి చెందినవాడు. అంటే ఆ బాబా స్వయంగా రాడు కాబట్టి బాబా మీ తరఫున మీ రిప్రజెంటేటివ్ గా ఒకరిని పంపించండి అంటారు. మళ్ళీ ఎవరు పంపించుకున్నారట? బాబా పాటిల్ని. ఎందుకని ఇతను తక్కువ వర్ణం వాడు. బాబా నా ప్రార్థన మన్నిస్తూ వీని మాత్రం చీచి అని చేదరించుకోవద్దు, నీవు భోజనం చేసే చోటుకు దూరంగా అతనికి భోజనం పెట్టి ఇష్టపరచవద్దు అన్నారు. మనం ఏంటి, మనకంటే తక్కువ వాళ్ళని చూసినప్పుడు మన ప్రవర్తన మారిపోతుంది. వాళ్ళకంటే గొప్పవాళ్ళు, లేకపోతే వాళ్ళ చర్య తీసుకోకూడదు, లేకపోతే వాళ్ళని మనతో సమానంగా కూర్చోబెట్టుకోకూడదు, లేకపోతే మన తినే ప్లేట్ లో గ్లాసులో ఇవ్వకూడదు అని తక్కువ వాళ్ళతో ప్రవర్తిస్తే, ఎక్కువ వాళ్ళు వచ్చారనుకోండి మన దగ్గర ఉన్న వాటిలో ఘనంగా ఉండాలి. ఒకరిని కూర్చోబెట్టి తీసైనా తీసుకొచ్చేవాళ్ళు ఏం వస్తుంది మనకి ఏమి రాదు. వాళ్ళు ఎవరో తెలియకపోయిన అతిథిగా వచ్చిన అంటే వాళ్ళ హోదాకి ఇచ్చి మానవత్వానికి వాటికి కంటే విలువ తగ్గించుకున్నాం. అంటే ఇది మనల్ని మనం కించపరుచుకుంటున్నాం. మనుషులు మనం వ్యక్తి కంటే వాళ్ళకున్న హోదాకు డబ్బుతో, హోదా కానీ డబ్బు కానీ పెట్టి ఇక్కడ ఏమైంది, వరదలు వచ్చాయి, కుటుంబపోయాయి, ఇళ్ళని మునిగిపోయాయి. మంచి వ్యక్తి అనుకోండి, నలుగురు ఆడుకుంటారు, సహాయం చేస్తారు. వాడుకున్న దగ్గర కుటుంబపోయింది, ఏం చేస్తాడు అంటే మనం కూడా వ్యక్తికి మనం గౌరవం ఇస్తున్నామా, ఆ వ్యక్తి యొక్క వాడి స్థితికి హోదాకి ఇస్తున్నామా? అలా ఇవ్వడంలో మనల్ని మనం హీనంగా చూసుకుంటున్నాం. అది మనలోని హీనత్వమే పక్కన వాళ్ళలోని సంస్కారానికి, లేకపోతే వాళ్ళకి వ్యక్తిగా అన్ని రూపాలు ఆయన విషయాన్ని మరిచి వాడికి ఏముందనే దాన్ని బట్టి విలువ మనకి తక్కువ వాడు అవగానే మనం వెంటనే అలాంటి ఆలోచన చేస్తాం. ఎవరైనా పనివాడు వచ్చి మనం ఏం చేస్తాం, ఏదో గ్లాస్ తెచ్చిస్తాం. అదే ఎవరైనా కొంచెం మంచిగా వచ్చారనుకోండి, దాంట్లో కూర్చొని ఇస్తాం అంటాం. వాటికి వీటికి ఏంటి తేడా, వీటితో మనకి ఏం సంబంధం, వాడితో ఏం సంబంధం మనం ఆలోచించాం. బాబా దగ్గరికి వచ్చేసరికి మాత్రం అలాంటి వ్యత్యాసమే లేదు. ప్రతి జీవిని తమతో సమానంగా లేక తమ ప్రతిరూపాలుగానే ఆయన చూసుకున్నారట. అందుకని
ఈయన బాబా మీరు మీరు భోజనం రండి, లేకపోతే మీ తరఫున మీ రిప్రజెంటేటివ్ గా బాలా పాటిల్ని పంపించండి అన్నమాట. ఎందుకని బాలా పాటిల్ తక్కువ ఉన్నవాడైనా కానీ బాబా చెప్పారంటే ఎవరే మళ్ళీ తీసుకెళ్లి దూరంగా చీచని ఇచ్చుకోవద్దు, చేతరించుకోవద్దు, భోజనం చేసే చోటుకు దూరంగా అతనికి భోజనం పెట్టి ఇచ్చపరచవద్దు అని ముందే హెచ్చరించారు. అందుకు నేను అంగీకరించాను. పంచభక్ష పరమాన్నాలు సిద్ధమయ్యాక బాబా కోసం ప్రత్యేకంగా ఒక పళ్ళెం వేసి వంటకాలన్నీ వడ్డించి బాబా భోజనానికి రండి అని కల్పించాను. వెంటనే ఒక నల్లకొక్క వచ్చి ఆ పళ్ళెలోదంతా తినేసింది. దాని భోజనమైన దాకా నేను భక్తితో సగౌరవంగా వేచి ఉండి తరువాత ఇతరులకు భోజనం పెట్టిన తర్వాతనే నేను భోజనం చేశాను. బాలా పాటిల్ కూడా బయట కాకుండా మామూలుగా బాగా చెప్పకపోతే ఏం చేసేవాళ్ళు, తక్కువ ఉన్నవాడు కదా బయట పెట్టేవాళ్ళు. అందుకని తర్వాత ఇతరులకు భోజనం అతనికి కూడా బయట కాకుండా ఇంట్లోనే నా ప్రక్కనే కూర్చోబెట్టుకుని విస్తరి వేసి పెట్టించు. చూడండి, ఒక్కసారి మన ఇలా మనకి దీని లోటు ఎప్పుడు తెలుస్తుందంటే, మిగిలిన మనకంటే పొగడు వాళ్ళు ఎవరన్నా మనం పెట్టేటప్పుడు ఎవరు తక్కువ చేసి మనం తక్కువ చేస్తాం చూడండి, అలా కనుక మనల్ని చేసినప్పుడు కానీ మనకు అర్థం కాదు, అది బాగా కాకుండా మారడం కాదు. అసలు ముందు మనకి అంటే అలాంటి ఇన్సల్ట్ లాగా చేస్తే సరే మనం ఇదే కదా ఎప్పుడు చేస్తామో అప్పుడు తెలుస్తుంది మనకి. అంటే ఎప్పుడు కూడా ఒక విషయం మనం ప్రవర్తించేటప్పుడు అది మనకి జరిగితే ఎలా ఉంటుంది అది ఒక క్షణం ఆలోచిస్తే కనుక, అదే మనం మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారండి. సపోజ్ ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు, ఏది వాళ్ళ ఇచ్చిన ఫ్యామిలీస్ ఉన్నారు, ఏ విధంగా సంపాదించాలో తీసేద్దాం, మనం రెండో అనుకుని వాళ్ళ బిహేవ్ చేస్తారు మనతో, మనం వాళ్ళ కళ కాను. కానీ మందికి వచ్చేసరికి మన ఇంట్లో పని వాళ్ళు అనిపిస్తారు మనకి, వాడు మనకి కాదు. అదే మనకి జరిగితే ఇంత ఘోరంగా చేశారంటే ఇలాంటి వాటికి వెళ్ళకూడదు మనం కొట్టుకుంటాం. కానీ మరి రోజు మనం అలానే వాళ్ళతో చూస్తూ ఉన్నా కానీ వాళ్ళ చిన్నోళ్ళు అనిపిస్తుంది. ఎందుకని మనకి దెబ్బ తగిలితే కానీ ఆమెకి దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలియదు అనమాట. అందుకని ఎప్పుడు ప్రాప్తించే ముందు ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నాడు, ప్రతి క్షణం సాధన. మనమేమనుకుంటాం సాధన అంటే స్నానం చేయగానే ఒక పావుగంట సేపు అరగంట సేపు పారాయణ చేసుకుంటాం, లేదంటే బాబా దగ్గర దీపం పెట్టి కొంతసేపు దర్శనం చేసుకుంటా ఉంటాం. కానీ అది ఒక రకమైన పూజ. కానీ అన్ని రూపాల్లో ఆగ్ఞ ఉన్నాడని గుర్తుపెట్టుకొని ప్రవర్తించడం ప్రతి క్షణం చేయవలసిన సాధన. ఎందుకని ఆయన ప్రతి క్షణం ఎదురవుతూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం, బాబాని పూజ చేస్తామని, ఇప్పుడు బాబా పటం ముందుకెళ్ళి పూజ చేస్తామని అని మనం అంటున్నాం. ఆయనేమో ప్రతి క్షణం ప్రతి రూపంలో ప్రతి సంఘటన మనకి ఎదురవుతూనే ఉంటుంది. అందుకని మనం బాహ్యంగా చూస్తూ ఉన్నాం, ఆ కొంచెంసేపు చేసేదాన్ని సాధన అనుకుంటున్నాం. కానీ జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి పట్ల ప్రతి సంఘటన పట్ల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం అనేది సాధన. ప్రతి క్షణం ఇంట్లో వాళ్ళని సైతం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మన బిడ్డలతో కానీ, కుక్కతో కానీ, భార్యతో కానీ, ఎవరితోనైనా ఇన్ని రూపాయలు నాలో ఎలా ఉన్నారో ఇన్ని రూపాయలు అని గుర్తుపెట్టుకోవడమే అక్కడ మనం చేయవలసిన సాధన. అప్పుడు ఏ పని చేస్తూ ఉన్నా, ఇంట్లో వాళ్ళకి పని చేస్తూ ఉన్నా ఆయన చేసిన సేవ ఎట్లా సాధ్యమవుతుంది? నిరంతరం ఆయన చింతన చేయడం, ఆయన సేవ చేయడం. అంటే అన్ని రూపాల్లో ఆయన గుర్తించగలిగితే చేసే ప్రతి పని ఆయనకే. అందుకని బాబా దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ తక్కువ అసలు ఆయన కాకుండా అన్యంగానే లేదు. కనుక అందరినీ సమానంగానే చూసేవారు, తనతో సమానంగా. అందుకని తోడుని కట్టేసిన ఎవరే తోడుని కట్టేశారు అనలేదు. ఒరే వచ్చి నన్ను విడిపించు, అసలు వాడి గుండెలో కట్టేశారు అంటున్నాడు. నన్ను విడిపించు అంటున్నాడు. చూడండి, అసలు స్వప్నంలో కనపడే 3 సార్లు కసాయవాడి గుండెలో నన్ను కట్టేశారు, వచ్చి విడిపించు అంటున్నాడు. నన్ను అన్నాడే గాని ఆయన వేరు తోడుతోడు వేరు చెప్పలేదు. అందుకని సమర్పించేటప్పుడు కూడా ఇది ఆయనైన వస్తువును ఆయన ఇస్తూ ఉన్నాం. ఇవ్వటం వరకు ఇచ్చే అదృష్టం మనకుంది. ఆ తర్వాత ఆయన ఏం చేస్తుంటారు. అందుకే ద్రాక్ష బుట్ట సమర్పించిన తర్వాత అయ్యో ఈ బాబా అందరికి పనిచేస్తారు, ఆయన తినట్లు కాదు మనం తినట్లు కాదని మనసులో బిడ్డ అనుకోగానే వెంటనే బాబా చేశారు, పుణ్యపడు మాత్రమే తీసుకొని ఇచ్చారు. మనసులో ఆయన సమర్పించిన తర్వాత నాది అన్న భావంతో వాళ్ళు స్వీకరించారు. ఆయనకి ఏం సమర్పించినా మనం సమర్పణ భావంతో సమర్పిస్తే తీసుకుంటారు. అది మనం పెట్టుకోవాల్సి. మేము అందరికీ కనపడేట్టుగా ఘనంగా ఇచ్చామంటే ఈ లోపల మాత్రం సద్భావం లేదండి అంటే బయట వాళ్ళ దృష్టిలో మనం బాగా ఇచ్చినట్టు అనుకుంటారు, కానీ ఆయన మాత్రం స్వీకరించారు. నా మనసు ఎప్పుడు బాబా మీద నిలుస్తూ ఉన్నది. తరచుగా వారు నాకు ఇక్కడే దర్శనమిస్తూ ఉన్నారు. చూడండి ఎట్లా అదృష్టం. నా మనసు ఎప్పుడు కూడా బాబా మీదనే నిలుస్తూ ఉన్నది. తరచుగా
తరచుగా వారు నాకు ఇక్కడే దర్శనమిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు బాబా నన్ను ఎంతో తీవ్రంగా కూడా తిట్టి కొట్టేవారు. కానీ అక్కలకోట మహారాజు విషయంలో వలె వారి తిట్లు దెబ్బలకు సులువైన ఫలితం ఉంటుందని నాకు తెలుసు. అంటే అక్కలకోట స్వామి యొక్క సంప్రదాయం, బాబా ఇద్దరు ఒకేలా ఉండేవారు. అనుకరించే పద్ధతి అంతా కూడా ఒకేలా ఉండేది. వారు బోధించే పద్ధతి, అనుకరించే పద్ధతి, తిట్లు దెబ్బలు. అందుకని బాబా ఈయనకి ఎంతటి అదృష్టాన్ని, ఎంత అనుగ్రహాన్ని ఇచ్చారంటే అతని మనసు ఆ బాబా మీద నిలిచెట్టుగా ఉందట. ఎప్పుడు బాబా మీద మనసు నడుస్తుందట. మనం అనుకుంటాం బాబా మీద కూర్చొని ఇప్పుడు ఒక్కసారి ఒక మాల దిక్కుదామను, లేకపోతే 100 సార్లు బాబా స్మరిద్దాం అనుకుంటే 4-5 అయ్యేసరికి మనసు ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకు అనుకోని మొదలు పెట్టాం కదా అని ప్రయత్నంగా తెచ్చి నిలబెడదామన్నా కానీ మన ప్రయత్నం మనల్ని పక్కకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎందుకని మన ధ్యాస లేదు దాని మీద. మన ధ్యాస అంతా వేరే వాటి మీద ఉంది. దాని మీద బలవంతంగా చేద్దాం అనుకుంటాం. చదువుకోవడానికి బలవంతంగా చేస్తారు. మనసు లగ్నమైతే మాస్టర్ అంటారు. ఇప్పుడు పరీక్షకి వెళ్ళే వాడికి వాడు చదువుకోవాలి ఉందనుకోండి, వాడి మనసు ఆటోమేటిక్ లగ్నం అవుతుంది. కాకపోతే వాడు చదువుకోవాలని అనుకోకపోతే వాడు టీ తాగినా కానీ కాఫీ తాగినా వెంటనే నిద్రపోతారంట. మాస్టర్ అంటారు. అదే ఈ చీట బాగా ఆడేవాడు, వాడి మనసు లగ్నం అయితే వాడికి రాత్రి తెలియదంట, పగలు తెలియదంట, ఆకలి తెలియదంట, డబ్బుకి తెలియదంట. అంటే మనసు లగ్నం ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనకి ఎంత కష్టమైన పని మనసు లగ్నం. కానీ రామోదర్ దర్శనం అంటారు, నాకు నా మనసు ఎప్పుడు బాబా మీదనే. అంటే అది ప్రియంగా అనిపిస్తుంది. నా మనసు ఎప్పుడు మనకి ఎప్పుడు అనిపిస్తుంది దాని మీద తెలుస్తుంది. మనకి పిల్లల మీద ప్రేమ అనుకోండి, వాళ్ళ మీద తెలుస్తుంది. డబ్బు మీద ప్రేమ అనుకోండి, దాని మీద తెలుస్తుంది. లేదు ఇంకోటి నగలో ఇంకోటి ఏదో మనకి ప్రేమ ఏదంటుందో మనసు దాని మీద నిలుస్తుంది. వాటి గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ నా మనసు ఎప్పుడు బాబా మీదనే నిలుస్తున్నది. తరచుగా బాబా నాకు ఇక్కడే దర్శనమిస్తూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు బాబా నన్ను ఎంతో తీవ్రంగా కూడా తిట్టి కొట్టేవారు. కానీ ఇతనికి తెలియటం వల్ల, అంటే అక్కలకోట స్వామి కూడా ఇలానే చేసేవారు. అనుగ్రహించినప్పుడు కాకుండా ఇట్లా బాబా ఆయన కూడా తిట్టి కొట్టేవారు. ఆయన గారికి బాబా తిట్టినా కొట్టినా శుభమైన ఫలితం ఉంటుంది అని నాకు తెలుసు. కనుక నేను ఎన్నడూ బాధపడలేదు, అలగలేదు, లేక వారిపై భక్తిని విడిచిపెట్టుకోలేదు. బాబా తిట్టినా కొట్టినా అంచనా కానీ ఆయన ఎప్పుడు బాబా మీద అలగటం కానీ, బాబా మీద కష్టపెట్టుకోవడం కానీ, బాధపడటం కానీ చేయలేట. ఆయన ముస్లింలను వారి నమాజులు చేసుకున్నాకనే తమ వద్దకు వచ్చి ఖురాన్ చదువుకోమనేవారు. వారి మతం గురించి మౌల్వీలతో మాట్లాడేవారు. అద్భుతం అనమాట. ఆయన తెలియని సాంప్రదాయమే లేదు. అన్ని సాంప్రదాయాలు ఆయన సమర్థులు. బాబా దగ్గర చూసిన వాళ్ళు అంతనే ఉన్నట. మాస్టర్ అంటే ముందంతా వీళ్ళు మీ వాళ్ళని కొట్టుకున్నారంట. ఆయన హిందూ అని, ముస్లిం అంటే ముస్లిం. తర్వాత అంతా ఆయన గొప్పతనం తెచ్చి, ఆయన పాండిత్యం తెచ్చి, ఆయన మంచి తెచ్చిన తర్వాత ఈయన మావాడంటే మావాడని కొట్టుకున్నారు. చూడండి ఎంతో ముందేమో మాకు అక్కడే జరుగుతున్నారు. కానీ మావాడే వాడు వెళ్తున్నవారట. మాస్టర్ అంటారు అసలు బాబా ఈ పురాణం గురించి వాడి గురించి చెప్తే వెళ్ళి వాడు ఆశ్చర్యపడట. ఎంతో కాలం గురువు దగ్గర సేవ చేసి నేర్చుకుంటే కానీ తెలియని రహస్యాలు సైతం బాబా అంతా తేలిక పొడుస్తుంటారు. ఏది చెప్పినా ఏది చెప్పారు. ఇప్పటి వరకు ఎంతో మంది మహాత్ములు వచ్చి వాటికి వివరణలు, భాష్యాలు, టీకాలు ఎంతో మంది చేశారు. కానీ బాబా లాగా మళ్ళీ దానిలో ఒక అర్థానికి వేరే అర్థం చెప్పి సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేవాళ్ళు ఎక్కడూ చెప్పండి. ఏ సాంప్రదాయంలో తీసుకున్నా, ఏ గ్రంథం గురించి తీసుకున్నా, ఏ విషయం అంటే బాబా గురించి ఆలోచిస్తే బాబా ఎలా తెలుస్తుంది మీకు అనిపిస్తుంది. ఊరికే మన మనసుకి ఇచ్చేవాళ్ళం కాబట్టి. నిజానికి ఆయన తెలియదు ఏముంటుంది, అది ఏ గ్రంథంలో, ఏ దైవంలో ఎక్కడ ఉంది, ఏ విషయం ఉంది అనేది ఆయనకు ఎలా తెలుస్తుంది. ఊరికే మనకు కావాల్సిన ప్రశ్నకి సమాధానంగా ఆయన తీసి ఒక పేజ్ తీసి పెట్టడంలో సమాధానం. ఎంత అద్భుతం అది. అట్లా బాబా ఇలా మాట్లాడుతూ ఉంటే అవి విన్నవాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళ. ఇంతటి పురాణం పట్ల ఇంత జ్ఞానం కావాలంటే అంటే ఎంతకాలం ఆయన సేవ చేసి ఎంతకాలం వాళ్ళతో చర్చలు చేస్తే ఇలా వచ్చేటది. ఇటువైపు మన సాంప్రదాయాల్లో తీసుకున్నా, ఇటు ఏ గ్రంథం గురించి తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా ఆయనకి తెలియదే ఉంటుంది. పర్ఫెక్ట్ లెవెల్లో తీసుకుంటుంది అనమాట. అంటే విస్మయం కలిగించారు. అసలు ఎప్పుడు సేవ చేశారు, ఎక్కడ సేవ చేశారు, ఏ గురువు సేవించారు అనేది. ఒక్కొక్కప్పుడు ఒక బ్రోకర్ నన్ను బొంబాయిలో పత్తి వ్యాపారం చేయమని, నేనెవరితోనూ బాగా పెట్టుకోకుండా సొంతంగా వ్యాపారం చేయనని చెప్పాడు. అప్పుడు నేను బాబా వద్దకు వెళ్ళి నాకు వచ్చే లాభాల్లో వారికి కూడా వాడా పెడతారని మనసులో అనుకుంటూ వారి పాదాలు ఒప్పుకున్నాను. చూడండి కాబట్టి మనం కూడా బాబా స్థాయికి మంచి లాభం వస్తే ఎదురు చేస్తామని. అసలు ఏకంగా ఏం
మనిద్దరం కలిసి చేస్తున్నట్టుగా మీరేం పెట్టుబడి పెట్టద్దు కానీ అనుగ్రహం పెట్టండి, మనకి బాగా లాభాలు రావాలి, మీకు బాగా ఇస్తాను అన్నట్లుగా. అందుకని బాబా మధ్యకి వెళ్ళి కూర్చోగానే నాకు వచ్చే లాభాల్లో వారికి కూడా వాటా పెడతానని మనసులో అనుకుంటూ వారి పాదాలు వద్దుతాను అనుకుంటు. నష్టం వస్తే ఏంటో అనుకోలేదు. చూడండి గమనిస్తాం, లాభం వస్తే ఇస్తానంటున్నాడు, కానీ పాదర్శకం అయితే మనసులో అనుకుంటూ బాబా పాదాలు వదుతూ ఉన్నాడట. వదుతూ ఉంటే ఆ సమయంలో నేను మనసపతి మాత్రమే, బాబా మాత్రమే ఉన్నాం. అప్పుడు బాబా అంటే మనసులో అనుకుంటున్నాడు మాటలు, బాబా నాకు ఎంత లాభం వస్తే మీకు ఇందులో 20% 30% నేను పార్ట్నర్షిప్ ఇచ్చేస్తాను అని అనుకుంటూ ఉంటే బాబా అన్నారంట, లాభంలో వాటాలు తీసుకోవడం వంటి సాంసారిక విషయాలు ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. బయటకి మాట చెప్పలేదు, అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటే బాబా అంటున్నారు, ఇలాంటి సాంసారికమైన విషయాలు, లాభాలు నష్టాలు వాటాలు ఇవన్నీ తీసుకోవడం, ఇట్లాంటి వాటిలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పేశారు. కనుక నేను ఆలోచన మానుకున్నాను. మరొకసారి నేను షిరిడి వెళ్ళి బాబాను నన్ను ఆ ధాన్యం వ్యాపారం చేయమంటారా అని అడిగాను. ఇప్పుడేమో మిత్రుడు చెప్పాడని ప్రతి వ్యాపారం చేద్దాం అన్నాడు, కాటన్ బిజినెస్ చేద్దాం అంటున్నాడు, బాగా పార్ట్నర్షిప్ కాబట్టి నేను అలాంటి వాటిలో ఇరుక్కోను, నాకు వాటాలు ఇలాంటివి నేను ఇట్లాంటి సాంప్రదాయక విషయాల్లో నన్ను లాక్కు అన్నారట బాబా. అదే అందుకని అది మానేసి మళ్ళీ కొంతకాలానికి ధాన్యం వ్యాపారం చేయాలనుకున్నారట. బాబా దగ్గరికి వెళ్ళి బాబా నన్ను ఆ ధాన్యం వ్యాపారం చేయమంటారా అని అడిగాడు. అడిగితే బాబా ఏం చెప్పారు, ధరలు పడిపోతాయని, నేను వ్యాపారం చేస్తే కొనిన వెల కంటే కూడా తక్కువ అమ్ముకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఆయన సమర్థుడు. మనం నిజంగా వెళ్ళి ఆయన అడిగితే బాబా చెప్తారు. చెప్పిన తర్వాత బాబా చెప్పారు అంటే ఆయన సర్వజ్ఞుడు, మన శ్రేయస్సు చెప్పారు అని మనం తీసుకోగలిగితేనే మనం అడగాలి. లేదనుకోండి ఆయన అనుకూలంగా అయితేనేమో తీసుకోవడం, మనకి అనుకూలం కాకుండా చెప్తేమో ఇటు చెయ్యాలనుకోండి, ఆ బాబా కూడా చేయగలరు. వద్దు అన్నారనుకోండి, మనకేం మనసులో ఏదో తీసుకోవాలని వద్దు అన్నారనుకోండి, అయ్యో అనవసరంగా అడిగేది బాబా అనే సందిగ్ధం ఉంటుంది. అంటే ఆయన అవమానపరిచినట్టు. ఆయన చెప్పిన మాటలు స్వీకరించలేనప్పుడు, మనకంటే సర్వజ్ఞుడు సమర్థుడు తెలిసి ఆయన అడిగినప్పుడు మళ్ళీ మానవంతుడే జరగాలి, ఆయన అడగడం ఏంటి? కనుక బాబా అన్నారు, నువ్వు ఆ ధాన్యం వ్యాపారం చేయవద్దు, అది కనుక చేసావా తరం పడిపోయి నువ్వు పెట్టి కొన్న దానికంటే కూడా తక్కువకి అప్పుకొని నష్టపోవలసి వస్తుంది అని బాబా స్పష్టంగా చెప్పారట. అంటే ముందేమో బాబా పార్ట్నర్షిప్ దానిపడి, ఇప్పుడు కేవలం బాబా దగ్గర అడ్వైజ్ అవడానికి వెళ్ళాడు, సలహా ఇవ్వడానికి వెళ్ళాడు. ధరలు పడిపోతాయని, నేను వ్యాపారం చేస్తే కొనిన వెల కంటే తక్కువకి అమ్ముకోవలసి వస్తుందని అని చెప్పారు. నేను ఆ కలుపు విడిచిపెట్టాను, కానీ ముందుగా బాబా చెప్పింది మిత్రుడైన ఒక భక్తుడికి చెప్పాను. బాబా చెప్పింది చెప్పాడట, ఒక ఈ బిజినెస్ చేసేవాడికి బాబా ఇలా అన్నారు, ఈ దాన్ని ధరలు పడిపోతాయని, నష్టం వస్తుంది అని. అతనికి బాబా చెప్పినటువంటి విషయాన్ని ఒక మిత్రుడైన వర్తకుడికి చెప్తే అతని తర్వాత చాలా రోజుల వరకు ధాన్యం ధర ఎలా పెరుగుతున్నదో నాకు చూపి బాబా చెప్పిన మాట తప్పైంది. బాబానేమో ధర పడిపోతుంది, నీవు కొనదానికంటే తక్కువ అమ్ముకోవలసి వచ్చి నష్టపోతావు, కాబట్టి అది పని చేయకుండా బాబా ఇలా అన్నారు అని చెప్పి అతని మిత్రుడైన వ్యాపారికి చెప్తే అతను ఏం చేశారట, ఇదిగో చూడు ఈ తర్వాత అంతా ఎలా పడిపోతుంది అని కొన్ని రోజులు చూపించి, ఇది బాబా చెప్పింది తీరిపోయింది, బాబా చెప్పింది నిలబడలేదు, బాబా ధరలు తగ్గుతాయన్నారు అది. కానీ శ్రావణ మాసంలో మంచి వర్షాలు పడ్డాయి, ధాన్యం ధరలు అకస్మాత్తుగా పడిపోయి ఆ వ్యాపారస్తులకు ఎంతో నష్టం కలిగింది. నాకు అట్టి దుస్థితి కలగకుండా బాబా నన్ను కాపాడాడు. బాబా చెప్పేది ఎలా ఉంటుంది, జరగబోయి తెలిసిన వాడు. కానీ వీళ్ళేంటి, అక్కడ జరుగుతున్నది చూసి అదే కరెక్ట్ అని వాడు చూసి నేను కరెక్ట్ అనుకునేవాడు. ఇవి లేదు బాబా చెప్పింది ఎలా తెలిపోయిందో చూడు, మనకి నువ్వు చెప్పావు కానీ ఈ కొద్ది రోజులు రేటు పడిపోయింది, ఒక్కసారిగా పడిపోయింది. ఎట్లా పడిపోయిందంట అంటే, ఒక శ్రావణ మాసంలో మంచి వర్షాలు పడి ధాన్యం బాగా ఎక్కువ రావడంతో ధరలు అకస్మాత్తుగా పడిపోయి ఆ వ్యాపారస్తులకు ఎంతో నష్టం కలిగింది. నాకు అట్టి దుస్థితి కలగకుండా బాబా నన్ను కాపాడాడు. అందుకే బాబా అనుమతి పొందకుండా నేనే వ్యవహారము ప్రారంభించేవాడిని కాను. ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు నేను షిరిడి పెట్టి నా మనసులోనే వారిని అడుగుతూ ఉండేవాడిని. 1918 తర్వాత కూడా చీట్లు వేసి వారి అనుమతి కోరుతూ ఉంటాను. బాబా స్వయంగా ఆయనకి అందుబాటులో ఉన్నప్పుడు బాబా దగ్గరికి ప్రత్యక్షంగా అడిగారు, బాబా వ్యాపారం చేయమంటారా వద్దంటారా అని. ఏదైనా ఆయన అనుమతి పొందాకనే చేసేవాడు. ఇష్టాలు ఎట్లా ఉన్నా కానీ
బాబా ముందు పటం ముందు చీట్లు వేసి అక్కడ ఏమొస్తే అది వారి నిమితిగా తీసుకొని చేస్తూ ఉండేవాడట. ఇప్పటికీ ఆయన నాకు కర్తవ్యం తెలుపుతూనే ఉన్నారు. ఒకప్పుడు నేను వారి సన్నిధిలో ఇతరులందరితో పాటు కూర్చొని ఉన్నప్పుడు నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. ఇతరులందరితో పాటు కూర్చున్నప్పుడు 2 ప్రశ్నలు తలెత్తాయట. చూడండి ఎలాంటివంటి ఎంత మంచి ప్రశ్నలు. ఆ రెంటికి ఆయన సమాధానం ఇచ్చారు. నా రెండవ ప్రశ్న నా గురించిందే. బాబా సమాధి చెందితే నన్ను దిక్కాడు. అలాంటి ఆలోచన వచ్చింది. బాబా గారి సమాధి చెందితే నా పరిస్థితి ఏంటి? నన్ను దిక్కేవారు, అప్పుడు నా గతి ఏంటి అన్నదే. 2 ప్రశ్నలు వచ్చాయట. రెండింటికి బాబా సమాధానం చెప్పారు. ఆ రెండవ ప్రశ్న చెప్తూ ఉన్నాడు. ఆ రెండవ ప్రశ్న నా గురించిందే. బాబా సమాధి చెందితే నాకు దిక్కేవారు, నా గతి ఏంటి అన్నదే. దీనికి బాబా వారిని నేను తలుచుకున్న క్షణంలోనే నా చెంతను ఉంటానండి. చూడండి ఎట్లాంటి ఏ విధంగా అనుగ్రహించారంటే, బాబా మీరు సమాజంతే నాకు నా పరిస్థితి ఏంటి, నాకు దిక్కెవరు, నా గురించి ఎవరు పట్టించుకుంటారు, నా పరిస్థితి ఏంటి అంటే బాబా అన్నారట, నువ్వు తలుచుకున్న క్షణంలో నీ చెంతన ఉంటాను. ఆ మాట వారు 1918 ముందు తర్వాత కూడా నిలుపుకుంటున్నారు. అంటే ఎప్పుడు స్మరిస్తే అప్పుడు ఆయన చెంతనే ఉన్నట్టుగా అతనికి అటువంటి అనుభవం కలిగిస్తూ ఉన్నారట. అంటే 1918 ముందు వరకు బాగా సమాధి చెందడానికి ముందు భౌతికంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా వారు ఆ మాట నిలుపుకుంటూ ఉన్నారు. ఆయన ఇప్పటికీ నా చెంత నుండి అనిపిస్తూ ఉన్నారు. అంటే భౌతిక సన్నిధి లభించి తగ్గిపోయినంత మాత్రాన చాలా మందికి ఏమనిపిస్తుంది, అయ్యో ఆయన ఇక్కడ ఏముంది, ఆయన దేహం జారీ చేశారు, మన ఓడి తినేది ఎవరు, మన తాపి ఎవరు చెప్తారు. మన 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 గురువుని కేవలం రూపంగానే చూస్తూ ఉండి అలానే ఉన్నాం అలానే అనిపిస్తుంది. అలా కాకుండా ఆయన నుంచి అనుభవం పొంది నా గురువు రూపానికి అతీతుడు, ఈ రూపంలో నాకు లభ్యమయ్యాడు కానీ అవసరమైతే ఏ రూపంలో లభ్యమవు, ఇది తిరిగి ఇదే రూపంలో లభ్యమవుతారు. ఆయన సర్వసమర్థుడు, కాలానికి అతీతుడు, నిత్య శక్తులు అని తెలుసుకొని అలా కనుక సేవించారనుకోండి, అట్లాంటి అనుభవమే లభిస్తుంది. పైగా ఇతను అనుకున్న ప్రశ్నకి బాగా సరిగ్గా సమాధానం చెప్పి, నువ్వు స్మరించిన తక్షణమే నీ చెంత ఉంటాను అన్న మాటని ఆయన భౌతికంగా ఉన్నప్పుడు, తర్వాత సమాధి అనంతరం కూడా బాగా ఆ మాట చెప్పుకుంటూనే ఉన్నారు. ఆయన ఆయన ఇప్పటికీ కూడా నా చెంత నుండి నడిపిస్తూ ఉన్నారు. 1910లో నా సోదరుడు నా నుండి వేరుపడ్డాడు. నా సోదరి మరణించింది. నా ఇంటి దొంగతనమే పోలీసు విచారణ జరగడంతో అప్పుడు నా మనసంతో కలిసి చెంది ఉన్నది. మనం అనుకుంటాం బాబాని పూజిస్తున్నాను కానీ మన కష్టాలు ఏంటని. కష్టాలకి ఆయన పూజించడానికి సంబంధమే లేదు. ఇప్పుడు మరి వీళ్ళు కూడా బాబా దగ్గరే ఉన్నారు, పాండవులు ఉన్నారు కృష్ణుడి దగ్గరే. మరి వాళ్ళు అంతకాలం కష్టాలు పడలేదా? రాముడు అందరూ కూడా అవతరిస్తే ఆయన కష్టాలు పడలేదా? అవతారమూర్తులు కష్టాలు పడలేదా? మనం ఏమనుకుంటాం, మనం ఆయన పూజిస్తున్నాం కాబట్టి మనకి రాసిబాటలాగా ఏ కష్టము లేకుండా ఉండాలి అనుకుంటాం. ఏ కష్టం లేని స్థితి, అటువంటి స్పృహ లేని స్థితి కలగాలంటే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కానీ అప్పుడు దాకా మనం చేసిన వాళ్ళన్నిటికీ ఏదో ఒక ప్రతిభావం వస్తుంటే ఉంటుంది. తెలిసి కూడా మనం ఇలా చేస్తే మంచిదని తెలిసి కూడా అలా చేయకుండా వేరుగానే చేస్తాం. ఇదంటేనంటే 1910లో నా సోదరుడు నా నుంచి వేరుపడ్డాడు. నా సోదరి మరణించింది. నా ఇంటి దొంగతనమే పోలీసు విచారణ జరుగుతూ ఉండటంతో నా మనసు ఎంతో కలిసి ఉన్నది. నా సోదరి మరణించినందుకే నా మనసు ఎంతో తారుమారైంది. నాకు ఇక జీవితము సుఖాలు ఏమీ పట్టలేదు. నేను బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు ఉపదేశ వాక్యాలతో నన్ను ఊరడించి అప్పాకులకన్ని ఇంట చందన భోజనాలు నాకు పెట్టించారు. అంటే ఆ సోదరి మరణించేసరికి బాగా కలిసింది అంట. ఇదే ఇంకా ఒకసారిగా జీవితం మీద బట్టి అలా కలిగి ఈ సుఖాలు ఇంకేమి పట్టలేదన్న. కానీ బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆయనకి కొన్ని ఉపదేశ వాక్యాలతోటి ఊరడించి అప్పకులకు నేను పంపించి చందన భోజనాలు నాకు పెట్టించాడు. అప్పుడే మా ఇంట దొంగతనం కూడా జరిగింది. 30 సంవత్సరాల నుండి నాతో స్నేహంగా ఉన్న ఒకడు నా భార్య పెళ్లి బులాకితో పాటు ఆమె నగల పెట్టెను దొంగిలించాడు. నేను బాబా పట్టం ముందు కూర్చొని దుఃఖించాను. ఆ వ్యక్తి ఆ నగలు పెట్టి తిరిగి ఇచ్చి క్షమాపణ వేడుకున్నాడు. చూడండి, అవన్నీ మొత్తం తన భార్య నగలు అన్ని గులాకీతో సహా మొత్తం నగలు పెట్టాక దోచుకుపోయాడట. బాబా ముందు పట్టం ముందు కూర్చొని దుఃఖించాను. ఆ వ్యక్తి మళ్ళీ ఆ నగలు పెట్టి తిరిగి ఇచ్చి క్షమాపణ వేడుకున్నాడు. బాబా అనుగ్రహంతో దామోదర రచన
ఆయనకు పుట్టిన మొదటి కుమారుడు నానా సాహెబ్ రస్నేవులు దౌలత్ షా. ఇతను ఇలా చెప్పాడు, అంటే ఇతని మొదటి బిడ్డ లేరు, తర్వాత బాబా అనుగ్రహంతో బిడ్డలు కలిగారు అంటున్నాం కదా, అందరూ మొదటి వాడైన దౌలత్ షా. నా 5వ ఏట నాకు పుట్టుబిడ్డలు తీయించడానికి, అక్షరాభ్యాసం చేయించడానికి నన్ను షిరిడీకి తీసుకువెళ్ళారు. ఈ దౌలత్ షాని అతను చెప్తున్నాడు, నా 5వ ఏట నాకు పుట్టుబిడ్డలు తీయించడానికి, అక్షరాభ్యాసం చేయించడానికి నన్ను షిరిడీకి తీసుకువెళ్ళారు. అప్పుడు బాబా నా చేయి పట్టుకొని పలక మీద హరి మొదలైన అక్షరాలు సాధించారు. అక్షరాభ్యాసం కోసం బాబా ఏం చేశారట, అతన్ని చేయి పట్టుకొని పలక మీద హరి అనే అట్లా కొన్ని అక్షరాలు రాయించారట. ఆ తర్వాత నేను షిరిడీలో ఉన్న పాఠశాల వద్దకు తీసుకువెళ్ళాను. నా 7వ ఏట షిరిడీలో ఒకరోజు బాబా పాదాలు వస్తుతూ ఉన్నాను. ఆ చిన్నపిల్లలకి చూడండి, బాగా సేవ చేస్తే అదృష్టం. 7వ ఏట బాబాని పాదాలు వస్తుతూ ఉన్నాడట. ఆ సమయంలో పిల్లలందరికీ బాబా మిఠాయి పంచసాగారు. నా దృష్టి వాటిపైకి మరలి వారి పాదాలు పొత్తడం మర్చాను. చిన్నపిల్లవాడు కదా, బాబాకి పాదాలు వస్తూ ఉన్నాడు. బాబానేమో ఆ సమయంలో పిల్లలందరికీ మిఠాయిలు పంచుతూ ఉన్నారట. వచ్చేసరికి నా దృష్టి కూడా ఆ మిఠాయిల పైకి మరలి వారి పాదాలు పట్టడం మరిచాను. మా అమ్మ నన్ను 2 దెబ్బలు కొట్టి, నీవు బుద్ధి మిఠాయిలపై పెట్టి బాబా సేవను అశ్రద్ధ చేస్తున్నావు అని. ఆ మాటని చూడండి అంత తీపం. మరి తొందరగా లేదు, మళ్ళీ నీ అన్నదేమో అలా మామూలుగా ఏం చేస్తారు, అయ్యో వాడి బావాడికి దొరకదు, వాళ్ళందరికీ దొరికింది నా ఆలోచిస్తారు. ఇచ్చేవాడు ఆయన విషయం మర్చిపోయి మనం వెళ్ళి దానికోసం తెచ్చుకోవాలన్నట్టుగానే మాట్లాడతాం. ఎందుకని వ్యవహారికంగా పండిస్తాం, మళ్ళీ మన వాళ్ళకి దొరకలేదు కదా అనుకుంటున్నాం. ఇవ్వదలిచిన వాడు ఆయన అయితే ఎప్పుడైనా ఇస్తారు కదా. ఆ తల్లికి ఉన్న వివేకం చూడండి. ఆమె ఎప్పుడైతే ఇతను మిఠాయి మీద గ్లాస్ పెట్టి బాబా పాదాలతో ఆపాడో 2 దెబ్బలు కొట్టిందట. 2 దెబ్బలు కొట్టి, నీవు బుద్ధి మిఠాయిపై పెట్టి బాబా సేవను శ్రద్ధ చేస్తున్నావు అన్నది. వెంటనే బాబా కోపంతో, ఇంత పెద్దదానివి ఎందుకు ఆ పిల్లవాడిని పడతావు అని. ఆయన పిల్లవాడితో ఊరుకునేవారు గారు కదా. ఇంత పెద్దదానివి ఎందుకు ఆ పిల్లవాడిని పడతావు అని కేస్తారు. అప్పుడు ఆమె బాబా సేవ చేసే సద్బుద్ధి నాకు ప్రసాదించమని బాబా అడుగుతారు. బాబా వాడు మిఠాయి పట్ల వాటి పట్ల ఉండి మీ సేవను అర్థం చేస్తూ ఉన్నాడు, వాడికి మీ సేవ చేసే సద్బుద్ధిని ప్రసాదించు అని అడిగారు. అంటే చూడండి, సంస్కారాలు ఎంత తేడాగా ఉంటాయి. ఒక్కొక్కరికి అడిగేటప్పుడు మనం ఏవైతే మనకు ఉపయోగంగా అడుగుతాం, అవంటే సంతోషంగా ఉంటాం. కానీ బాబా సేవ చేసే సద్బుద్ధిని ప్రసాదించుకున్నాడు. సేవ చేస్తూ ఉంటే ఆయన ఏమిస్తాడు, ఆయన ఇష్టం. సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించమని అడిగింది. ఎందుకు నువ్వు పిల్లవాడిని కొడతావు బాబా కసైతే, బాబా సేవ చేసే సద్బుద్ధి నాకు ప్రసాదించమని బాబాను ప్రార్థించింది. అప్పుడు బాబా అన్నాడు, ఈ పిల్లవాడు నా సేవ బాగానే చేస్తాడు, భగవంతుడు వీడికి శుభమైన కోరికలు అనుగ్రహిస్తాడు, భయం లేదు, వాడిని కొట్టవద్దు అన్నారు. నా 12వ ఏట బంధువులు ఒకరితో కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు మా వద్ద 100 రూపాయలు ఉన్నాయి. బాబా ఒకసారి 10 రూపాయలు, తర్వాత 15 రూపాయలు ఇలా దక్షిణ తీసుకున్నాక మా బంధువు వద్ద 25 రూపాయలు మాత్రం మిగిలాయి. వీడు వెళ్ళినప్పుడు ఎంత ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయట. 12 బంధువులు వద్ద కలిసి షిరిడీ వెళ్ళాను. అప్పుడు మా వద్ద 100 రూపాయలు ఉన్నాయి. బాబా ఏం చేశారు, ఒకసారి 10, తర్వాత మళ్ళీ 15, మళ్ళా ఇలా దక్షిణ తీసుకున్నాక మళ్ళీ మా బంధువుల వద్ద 25 రూపాయలు మాత్రం మిగిలాయి. వెంటనే మేము బాబా సమర్పించడానికి తిరిగి ప్రయాణం అవడానికి కొంత డబ్బు పంపమని అహ్మద్ నగర్ లోని మా ఇంటికి జాబ్ రాశాం. ఆ రోజు సాయంత్రమే మా బంధువును బాబా 25 రూపాయలు దక్షిణ కోరారు. విడిగిన కదా మిగిలింది ఆ 25 కోరారు. అతను మా వద్ద డబ్బు అయిపోయిందని, మా ప్రయాణానికి కూడా డబ్బు అప్పు తీసుకోవాలని చెప్పాడు. వెంటనే బాబా, ఎందుకు దొంగ మాటలు, నీ జేబులో 5 రూపాయలు ఉన్నాయి, ఇంటి నుండి నువ్వు కొనిన డబ్బు రేపే వస్తుంది, ఇప్పుడే లేదు అన్నాడు. ఎంతటి సర్వజ్ఞత చూడండి. మీ దగ్గర డబ్బు అయిపోతుంది కనుక మళ్ళీ వ్యవసాయానికి అని చెప్పి ఇంటి నుంచి డబ్బు పంపించమని వాటి డబ్బుకి పంపించడం కోసం ఆ పత్రం పంపిస్తే ఆ విషయం బాగా తెలియపడుతున్నారు. మీరు అడిగినప్పుడు బాబా అడిగితే, బాబా మనకి 25 రూపాయలు ఉన్నాయి, ఖర్చులకు కావాలి, ప్రయాణానికి కావాలి అంటే బాబా అన్నారట, ఈ జోబులో 25 రూపాయలు చూడు, పైగా మీ అడిగి డబ్బు రేపే వస్తుంది ఇంటి దగ్గర నుంచి అని అన్నారు. రేపే వస్తుంది, టైం లేదన్న తక్షణమే మా బంధువు ఆ 25 రూపాయలకి సమర్పించాడు. బాబా అంటూ ఉండేవారు, నాకెవరు ఒకటి
నీకు 2 ఇస్తాను, నాకు 2 ఇచ్చిన వాడికి నేను 5 ఇస్తాను, 5 ఇచ్చిన వాడికి 10 ఇస్తాను అని బాబా అని. బాబా లేక భగవంతుడు తనకు సమర్పించిన దానికి ఎన్నో రెట్లు ప్రతిఫలం ఇస్తారన్న స్థూలమైన అర్థమే కాక ఈ మాటలకు వేరొక నిగూఢమైన అర్థం కూడా ఉన్నది. నా యుక్త వయసులో 4 పెళ్లి సంబంధాలు చూశాడు. తర్వాత మా తండ్రి బాబా వద్దకు వెళ్లి 4 కన్యల జాతకాలు ఆయన ముందుంచి వాటిలో ఏది నిశ్చయించుకోమంటారు అని అడిగారు. ఇతని యుక్త వయసు వచ్చాక ఈ దోషాకి 4 పెళ్లి సంబంధాలు చూశారట. చూసి ఆ 4 యొక్క జాతకాలు, 4 ఆడపిల్లల జాతకాలు తీసుకుని వెళ్ళి బాబా ముందు ఉంచి వీటిలో బాబా ఏది నిశ్చయించుకోమంటారు అని అడిగారు. వాటిలో ఒక సంబంధం సుమారు 3,000 రూపాయల దాకా, ఆ రోజుల్లో 3,000 రూపాయల దాకా కట్నం కూడా ఇస్తామన్నారు. ఆ 4 ఒకటి సిక్కుమంతులు అనుకుంటాను. అందుకని వాళ్ళు అన్నారట, మేము ఒక 3,000 రూపాయలు కట్నం కూడా ఇస్తామన్నారు. ఆ రోజుల్లో అది ఎంతో పెద్ద కట్నం. కానీ బాబా వాటిలో నుండి అతి పేద కుటుంబానికి చెందిన జాతకాన్ని తీసి మా తండ్రికి ఇచ్చారు. 4 వస్తే 4లో అన్నిట్లో ఒకళ్ళేమో 3,000 రూపాయల కట్నం కూడా కట్టడానికి సమర్పిస్తామన్నారట. అయితే బాబా ఏం చేశారు, అందులో నుంచి అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి జాతకం తీసి ఇచ్చారట. నేను ఆమెనే చేసుకున్నాను. నా వివాహానికి బాబాని పండరీపురం రమ్మని మా తండ్రి ఆహ్వానించాడు. అప్పుడు బాబా అన్నారు, నీవెప్పుడు తలుచుకుంటే అప్పుడే నీ చెంత ఉంటాను అన్నారు. చూడండి, బాబా నా వివాహానికి పండరీపురంలో జరుగుతుంది, పండరీపురానికి రండి అంటే బాబా అన్నట, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే నీ చెంత ఉంటాను అన్నారు. మా తండ్రి ఇలా ఒత్తిడి చేస్తుంటే ఆయన, భగవంతుని అనుమతి లేక నేనేమీ చేయలేను, నా తరఫున శ్యామాను పంపుతాను అన్నారు. పెళ్లికి రావాల్సిందే బాబా అని పట్టుపడుతుంటాడట. పట్టుపడుతూ ఉంటే బాబా అంటున్నారు, భగవంతుని యొక్క అనుమతి లేకుండా నేను ఏమీ చేయలేను, నా తరఫున శ్యామాను పంపుతాను అన్నారు. అలాగే నా పెళ్లికి శ్యామ వచ్చారు. నా తమ్మునికి కూడా బాబా ఆదేశించిన పేరే పెట్టారు. నేను మహనీయులందరినీ బాబా రూపాలుగానే దర్శించి నమస్కరించుకునేటప్పుడు సమర్థ సద్గురు సాయినాథాయ నమః అనుకుంటారు. అంటే వాడి రూపాలు ఎక్కడున్నా, ఏ వేరుగా ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ కాలానికి చెందిన వారైనా దర్శించుకునేటప్పుడు మన గురువునే వాళ్ళు దర్శించుకోవాలి. ఆయన వేరు, ఈయన వేరు, మన గురువే ఆ రూపంలో ఉన్నారు. సకసాలు రూపాయ సాయినాథాయ అని అన్నప్పుడు ఆయన అన్ని రూపాలు ఆయనవే. ఆయన అప్పుడు ఉన్నవారు, ఇప్పుడున్నవారు, ఎప్పుడు రాబోయేవారిగా ఆయన రూపాలు. అందుకని మనం ఎవరికి నమస్కారం చేస్తున్నా ఆ నమస్కారం అప్పుడు బాబాకే చేసుకుంటూ ఉన్నట్టుగా మనం చేసుకున్న అనుకోవడానికి చెందుతుంది. ఈయన కూడా ఏం చేసేవాడట, మహనీయులందరినీ బాబా రూపాలుగానే దర్శించేవాడు. వెళ్ళి దర్శించుకుని నమస్కరించుకునేటప్పుడు సమర్థ సద్గురు, ఆయన వేరే ఏ పేరున్నా అవ్వకండి, ఆయన ఏ పేరుతో పిలువపడుతున్నప్పటికీ కూడా నమస్కారం చేసినప్పుడు సమర్థ సద్గురు సాయినాథాయ నమః అనుకుంటూ ఉండేవాడు. నేను అట్లా 1927లో నారాయణ మహారాజ్ కేట్వాబేట్లో వారిని దర్శించినప్పుడు ఆయన అంటున్నారు, మీ గురువు పరమ గురువు, నాకంటే గొప్పవారు, నా వద్దకు ఎందుకు వచ్చావు, నీ ప్రారంభ సంచితాలు అక్కడే అయ్యి నీ ఎన్నిక సాటిలేంది. ఇంకొక మహనీయుడు చెప్తూ ఉన్నారు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ గురువు సాటిలేని గురువు, నీ ప్రారంభం సంచితాలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి, నీ ఎన్నిక సాటి లేనిది, నువ్వు ఎన్నుకున్న గురువు ఎటువంటి వాడు, సాటి లేని వాడు, నీ ఎన్నిక సాటి లేనిది, నీ ఒకరికే పెట్టు, నీ లక్ష్యం సిద్ధిస్తుంది అన్నారు. నేను 1927లో నా గ్రహస్థితి ఆరోగ్యం బాగోలేనప్పుడు సీతారాం ఉత్తరేశ్వర్లోని శివాలయానికి, అంటే పూణేకి 40 మైళ్ళు ఉంటుందట, ప్రతి ఆదివారం వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు నేను సాయిబాబా నమః అంటూ శివలింగం మీద పూలు ఉంచేసరికి దాని మీద ఒక వెలుగు. నాకేంటి, అక్కడ శివలింగం, ఇప్పుడు శివాలయానికి వెళ్ళామనుకోండి, వెళ్ళి మనకి అక్కడ శివుడిగానే ఆయన పూజించాలనుకుంటాం. ఎందుకంటే భయం, ఇది బాబా అంటే ఆయనే అనుకుంటాడు, ఈయన బాబా కంటే ముందున్నారేమో. అంటే భగవంతుడు అంటే అద్వయుడు, రెండు కానివాడు. ఒకసారి గురువు, సంపూర్ణ గురువు అన్నామంటే ఆయన ఎన్ని రూపాల్లో ఉన్నా ఆయన కాకుండా ఇప్పుడు వేరే ఏమి ఉండదు. అద్వయుడు, ఆయన ఎప్పుడు అవతరించినా అద్వయుడిగానే ఉంటాడు. ఆ రూపంతో ఆ సమయంలో మనకి ప్రకటమయ్యాడు. ఆయన ఎప్పుడు అద్వయుడే, ఒక్కడిగా ఉన్నవాడే, అంతా వ్యాపించి ఉన్నవాడే, అంతటికీ ఆధారమైన వాడే. ఆయన రాముడిని పిలవండి, శివుడిని పిలవండి, బాబాని, మాస్టర్ని, ఏదైనా కానీ ఉన్నది ఒక్కడే. ఆ స్థితి చేరిన తర్వాత వాళ్ళందరూ ఒకటే. ఈయన ఆయన శివలింగం మీద ఆ పూణేలో
ధైర్యోత్సాహాలు కోరుకున్నాయి. ఒకసారి అక్కడ జానకీదాస్ అనే మహాత్ముని నమస్కరించుకోగానే ఆయన, నీవు ఆశ్రయించిన వాడు గొప్ప మహాత్ముడు అంటే నేను చూడగానే చెప్తున్నారు ఆ జానకీదాస్ కూడా, నువ్వు ఆశ్రయించినటువంటి మహాత్ముడు చాలా గొప్పవారు. నా వంటి వారెందరూ వారి పాదాలకు నమస్కరిస్తారు. మేము చిన్నవాళ్ళం, మేమే అటువంటి ఆయన పాదాలకు నమస్కరిస్తుంటారు. ఎవరిని ఆశ్రయించామో వారి పాదాలకు మేము కూడా వారికే నమస్కారం చేస్తూ ఉంటాం. వారి పాదాలకి నా వద్దకు వస్తావు ఎందుకు అన్నారు. నాటి రాత్రి కలలో నాకు ఒక పకే దర్శనమిచ్చి, నీవు ఆందోళన పడుతున్నావు, నీ తండ్రికి చెప్పి నీ శరీరము మనస్సు నాకు అర్పించు అన్నారు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది. బాబా రోజు కల్లో కనపడి దర్శనం ఇచ్చి చెప్తూ ఉన్నారు, నీవు ఆందోళన పడుతూ ఉన్నావు, నీ తండ్రికి చెప్పి నీ శరీరము మనస్సు నాకు అర్పించు అన్నారు. ఎందుకని చిన్నవాడు కదా, కాబట్టి నీ తండ్రికి చెప్పి అనుభవం తీసుకో, అనుభవం తీసుకొని నీ శరీరాన్ని మనసుని నాకు అర్పించు అన్నారు. నేను ఇప్పుడు సమర్పించి తర్వాత మా తండ్రికి చెప్తాను. ఇతనేమన్నాడు, ముందు నేను సమర్పిస్తాను ఆ తర్వాత నా తండ్రికి చెప్తాను అన్నట. బాగానేమో ముందు నీ తండ్రికి చెప్పి మీ శరీరాన్ని మనసుని నాకు సమర్పించు అంటే, అతను అన్నాడు ముందు ఇప్పుడే సమర్పించి తర్వాత మా తండ్రికి చెప్తాను అంటే, నీ తండ్రి తీసుకోకుండా వాటిని ఎలా సమర్పిస్తావు అన్నాడు బాబా. చూడండి, బాబానేమో తండ్రికి చెప్పి సమర్పించాడు అంటే బాబా ముందు సమర్పించేసి ఇప్పుడే సమర్పించి తర్వాత నా తండ్రికి చెప్తాను అన్నారు. అయితే బాబా అంటున్నారు, నీ తండ్రి అనుమతి తీసుకోకుండా నీవు ఎలా సమర్పిస్తావు అని అడిగితే అప్పుడు బాబా అన్నారు, అతను అన్నాడు, నేను నా జీవితం నాది, నా తండ్రికి ఇంకా బిడ్డలు ఉన్నారు, ఆయన ఏమి అభ్యంతరం చెప్పరు, ఆయనకి బిడ్డలను ప్రసాదించింది మీరే కదా అన్నాడు. ఇప్పుడు నేను బిడ్డలు లేనప్పుడు బాబా అనుగ్రహంతో ఈ బిడ్డకి అడిగారు. అందుకని ఇతనేమంటున్నాడు బాబా, నా జీవితం నాది, నా తండ్రికి ఇంకా బిడ్డలు ఉన్నారు, ఆయన ఏమీ అభ్యంతరం చెప్పరు, ఆయనకు బిడ్డలు ప్రసాదించింది మీరే కదా, అసలు ఆయన ఎక్కడ అయింది, అది మీరు కదా ఆయనకి ఇచ్చింది, ఇది మీ వాటి కదా, కనుక నేను ముందు సమర్పించిన తర్వాత ఆయన చెప్తాను. అంటే నీ తండ్రి ముందు లేకుండా ఎలా తీసుకుంటావంటే నా తండ్రికి ఇచ్చింది మీరే కదా అని అంటూ ఉన్నాడు. అప్పుడు బాబా నన్ను తమ చేతులను తీసుకొని హృదయానికి దగ్గరగా జోబులో పెట్టుకున్నారు. అంటే తన హృదయాన్ని దగ్గరగా పెట్టుకున్నారట. నేను ఎంతో ఆనందించాను, నాకు వెలుగు వెండి తృప్తిగా ఉంది. వెనుకటిలాగా విషయ వాసనలో నన్ను బాధించడం లేదు. అంటే ఇతనికి కలచేది ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటే బాగా వెనబడి, నువ్వు అనవసరంగా కలచెందుతూ ఉన్నావు అని చెప్పి బాబా, నువ్వు నీ తండ్రికి అనుమతి తీసుకొని నీ మనసు శరీరాన్ని నాకు సమర్పించు అంటే అతను అన్నారు, లేదు బాబా ముందు నీకు సమర్పించిన తర్వాత చెప్తాను, ఆ అనుమతి ముందు కాదు. అంటే మరి నీ తండ్రి పోయినప్పుడు ఎలా చేస్తావు అంటే, నా జీవితం నాది, నా తండ్రికి ఇంకా బిడ్డలున్నారు, ఆయన కూడా ఏమనరు, పైగా ఆయన బిడ్డలు ప్రసాదించింది మీరే కదా, నేను మీ సొత్తు, మా తండ్రికి ఎవరు ఇచ్చారు, నన్ను మీరే ఇచ్చారు, కాబట్టి నేను మీ సొత్తు అని బాబా చెప్పిన తర్వాత బాబా అతన్ని తన చేతిలోకి తీసుకొని హృదయానికి దగ్గరగా తన జోబులో పెట్టుకున్నారట. నేను ఎంతో ఆనందించాను, నాకు మెరుపు వచ్చేసరికి నా మనసు వైరాగ్యంతో నిండి తృప్తిగా ఉన్నది, వెనుకటిలాగా విషయ వాసనలు నన్ను బాధించడం లేదు అన్నారు. అని నామరస్ని వారి బిడ్డల గురించి ఆశ్రమానికి వివరించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.